ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. చెల్లితో పాటు అక్కని పంపించేస్తారు. మిత్రాని నాకు మాత్రమే సొంతమయ్యేలా చేసుకుంటాను. ప్లాన్ బాగుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం నువ్వు చెప్పినంత ఈజీ కాదు మనీషా. ఆ రిస్కులన్నీ నేను పడతాను. నువ్వు నేను చెప్పింది చెయ్యి. రేపు మా ఇంటికొచ్చి మిత్రాని హోలీ ఈవెంట్కి ఇన్వైట్ చెయ్యి. లక్ష్మి ద్వారా మిత్రని ఈవెంట్కి రప్పించి అక్కడ మిత్ర మెడలోంచి నా మెళ్ళలో తాళి కట్టించుకుంటాను. అదంతా నాకొదిలే. ఓకే మనీషా, నీకోసం చేస్తాను. రేపు మీ ఇంటికి వస్తాను. థ్యాంక్ యూ. మిత్రతో నా పెళ్ళవ్వగానే నీకు ఏం కావాలో అది అరేంజ్ చేస్తాను. డన్. పాపం మనిషా మేడం మరొకసారి పిచ్చి ప్రయత్నం చేస్తుంది మేడం. ఇది పిచ్చి ప్రయత్నం కాదు రాజుగారు. ఈసారి మిత్ర మనీషాల పెళ్లి జరిగేలా ఉంది. మనీషా చాలా పట్టుదలగా ఉంది. వాళ్ళకి పెళ్ళైతే మనకేటి లాభం మేడం? మనం ఎందుకు ఈ పెళ్లికి హెల్ప్ చేయాలి? ఈ పెళ్ళైతే లక్ష్మి ఆ ఇంట్లో ఉండదు. మిత్ర కూడా ఈ కంట్రీలో ఉండడు. మనీషా మిత్రని ఫారెన్ తీసుకెళ్తుంది. ఆ తర్వాత నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నీ మనవే. మనకింక తిరుగుండదు. పెద్ద స్కెచ్ చేశారు మేడం. దేవయాని వదినా. సరోజా, ఏంటి ఈ టైంలో ఎలా వచ్చావు? మా కోడలు నీళ్ళొసుకుంది వదినా. రేపుదయం సీమంతం చేస్తున్నాం. నువ్వు నీ కోడలు తప్పకుండా రావాలి. గడుసుదానివే, అప్పుడే నానమ్మవైపోతున్నావన్నమాట. అదృష్టం అంటే నీదే. ఏడాది తిరక్కముందే నా చేతిలో మనవణ్ణో మనవరాల్లో పెట్టాలని పెళ్లి రోజే మా కోడలికి షరతు పెట్టానొదినా. నీకు మాత్రం ఏమైందొదినా? నీ కొడుకు పెళ్ళై కోడలొచ్చేసింది కదా. అదిగో మీ ఇద్దరి కోడళ్ళు వచ్చేశారు. అమ్మా లక్ష్మి, రేపొద్దున మా కోడలు సీమంతం. నువ్వు తప్పకుండా రావాలి. నీ చల్లని చేతులతో నా కోడల్ని దీవిస్తే పండంటి బిడ్డ పుడతాడు. జాను, నువ్వు కూడా రావాలి. అవును జాను, మీ అత్తయ్యకి నువ్వెప్పుడు మనవణ్ణిస్తున్నావు? అదొక్కటే తక్కువైంది. అదేంటొదినా, పెళ్ళై చాలా రోజులైంది కదా, ఇంకా విశేషం వెళ్ళేదా? అదే ఉంటే ఆ మాట ఎందుకంటాను? పిల్లలు పుట్టాలని మా కోడలు రోజు గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. అయ్యో పిచ్చా ఆంటీ, మంత్రాలకు చింతకాయలు రాలవ్. పూజ చేస్తే పిల్లలు పుట్టరు. భార్యాభర్త కాపురం చేసి వాళ్లల్లో ఏ లోపం లేకపోతే పిల్లలు పుడతారు. అంతే కదా లక్ష్మి? ఇప్పుడు ఆ మాటలు ఎందుకు మనీషా? ఉన్న మాటే కదా అన్నాను. తప్పు మాట ఏమైనా అన్నానా? ఏమంటీ? నిన్న జానుతో పూజలు వ్రతాలు చేయించమని నువ్వే చెప్పావు కదా మనీషా. ఈరోజు ఇలా అంటున్నావేంటి? మీ పిచ్చి కాకపోతే పూజలు మాత్రమే చేస్తే పిల్లలు పుడతారా ఆంటీ? నేనేదో చెప్తే మీరు నమ్మేస్తారా? పూజలు మాత్రమే కాదుగా, వివేక్ జాను మందులు కూడా వాడుతున్నారు కదా. మందులు వేసుకోవడం ఏంటోదినా? అంటే వివేక్లో ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పారు కదా ఆంటీ. మనీషా, ఏంటి లక్ష్మి?
ప్రాబ్లం వివేక్లో లేదా, జానులో ఉందా? ఇప్పుడు అదంత అవసరమా? మీ కొడుకులో లోపం ఉంటే మీ కోడలు మందులేసుకోవడం ఏంటోదినా? లోపం ఎవరిలో ఉంటే వాళ్ళు కదా వేసుకోవాలి. పిన్ని గారు, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. శుభకార్యానికి పిలవడానికి వచ్చారు, పిలిచారు కదా, ఇంకా తప్పకుండా రావాలమ్మా వదినా, తప్పకుండా రావాలి. నువ్వేం చేస్తున్నావు మనీషా? బయట వాళ్ళ ముందు ఇంటి విషయాలు మాట్లాడడం అవసరమా? వాళ్ళింట్లో జరిగిన మంచి గురించి వాళ్ళు చెప్పారు, మనింటి చెడు గురించి మనం కూడా చెప్పాలి కదా. వాళ్ళు అడిగారా చెప్పమని? జాను ఎప్పుడు తల్లవుతుంది అని అడిగారు కదా, సమాధానం చెప్పాలి కదా. మీరే మాట్లాడరేంటి ఆంటీ? ఆవిడెవరో నానమ్మ అయింది, మీరెప్పుడవుతారు? ఆ రాత నాకుందో లేదో, పెళ్లి విషయంలో నా కొడుకు నా మాట వినలేదు. ఇప్పుడు నేనేమని ఏం లాభం? ఏవన్నా లక్ష్మికి కోపాలొస్తుంటే ఇంకేం మాట్లాడాలి? మన ఇంట్లో విషయాలు బయట వాళ్లకు చెప్పడం ఎందుకు? అదే కదా మా అక్క చెప్పింది అత్తయ్య. ఆయన గురించి అందరికీ తెలియడం అవసరం అంటారా? మీ అక్క భయం వివేక్ గురించి తెలుస్తుందని కాదులే జాను, తన భయం వేరే ఉంది. వేరే అంటే నీ ఉద్దేశం ఏంటి మనీషా? అది లక్ష్మికే తెలుసు. ఏం లక్ష్మి, నీకు తెలుసు కదా? మనకు తెలిసిన విషయాలు మనలోనే ఉండాలి మనీషా. నీకు మళ్ళీ చెప్తున్నాను, పరాయి వాళ్ల ముందు ఇంటి వాళ్ళని చులకన చెయ్యొద్దు. లక్ష్మికి తెలిసిన విషయం ఏంటో నాతో చెప్పు మనీషా. నేను చెప్పడం ఎందుకులే ఆంటీ, మీకు తెలియాల్సిన టైంలో తెలుస్తుంది. మీరంతా కలిసి నా దగ్గర ఏం దాస్తున్నారు? విషయం ఏంటో చెప్తారా లేదా? లక్ష్మి చెప్పు లక్ష్మి, ఆంటీ అడుగుతుంది కదా. తను చెప్పదు, నువ్వే చెప్పు మనీషా. ఏమైంది మామ్, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం లేదు వివేక్, నీకు లక్ష్మికి తెలిసిన విషయం తనకు తెలియాలని ఆంటీ అడుగుతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.